నైట్ షిఫ్ట్. ఈ కుక్క నాకన్నా ఫ్రీడంగా ఉంది. ఈఎంఐలు ఉండవు, వర్క్ ప్రెషర్ ఉండదు, బాస్తో దొబ్బులు ఉండవు. ఇంపార్టెంట్గా ఈ నైట్ షిఫ్ట్ ఉండదు. పూర్వజన్మలో చేసిన పాపానికి ఈ జన్మలో వచ్చిన శాపమే నైట్ షిఫ్ట్. ఈ నైట్ షిఫ్ట్ చేసినప్పుడు అనిపిస్తుంది ఎందుకు చదువుకున్నానా అని. కనీసం వైన్ షాప్ ముందు మసాలా పప్పులు అమ్ముకున్నా కూడా మంచిగా ఉంటుండే. నైట్ 10 తర్వాత ఉండమన్నా పర్మిషన్ ఉండదు. ఏంటి కాల్ చేయకుండా వచ్చా? కాల్ చేయమని చెప్పాను కదా. ఆఫ్టర్నూన్ కుక్ చేయడానికి వెజిటేబుల్స్ ఇప్పుడు ఏం చేయాలి? నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చా. నాకు జీరో ఓపిక. ఉన్న ఓపిక అంతా ఆఫీస్లోనే అయిపోయింది. ప్లీజ్ నన్ను ఇసుగిచ్చొద్దు. నువ్వు చేసిన నైట్ షిఫ్ట్ మాత్రమే, ఏదో పెద్ద యుద్ధం చేసి వచ్చినట్టు చూపించిన అవసరం లేదు. ఇంకొక మాట మాట్లాడితే గన్తో షూట్ చేస్తా. గీత టైం వేస్ట్ చేయను. పాపకి దివాళీకి గన్ టాయ్ కొనలేనోడివి నువ్వు నన్ను గన్తో షూట్ చేస్తావా? తమ్ముంటే షూట్ చేయి. అబ్బా, ఏంటి ఇలాంటి డ్రీమ్ వచ్చింది? గీతు లేవవే, ఏమైంది గీతు? నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా నిజమా? Gitu, please, gitu. Nanda క్షమించు gitu. Ayo. అచ్చో ప్లీజ్ గీతు, సారీ గీతు ప్లీజ్. మీ ఇంట్లో అందరినీ వదిలి నన్ను నమ్మి వచ్చేసినందుకు నీకు. ఫ్లాష్ బ్యాక్. హే గాయ్స్, ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ ప్రాంక్ ప్లాన్ చేశాను. దెబ్బకి మనం వైరల్ అయిపోవాలి. మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామా? ఫస్ట్ కెమెరా అక్కడ పెట్టేస్తాము, ఓకేనా? గాయ్స్, నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. కెమెరా అక్కడ పెట్టేసి మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. కమాన్, ఫాస్ట్. నా మేకప్ చూసి మీరైతే భయపడకండి, ఓకేనా? ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసి వచ్చి నిద్రపోతున్నాడు. నన్ను ఎవరో గంటతో కాల్చినట్టు ఇప్పుడు మా హస్బెండ్ని ప్రాంక్ చేయబోతున్నాం. తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం, ఓకేనా? కమాన్, ఫాస్ట్. కమాన్. డన్. ఒకసారి కళ్ళు తెరువు గీతు. హే, దిస్ ఇస్ ప్రాంక్.